వణికిస్తున్న పెంజర తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలోని చిన్నన్న పెద్దన్న చెరువు వద్ద చెట్లపై 2 భారీ పెంజర పాములు. వాటిని చూసి భయాందోళనకు గురవుతున్న స్థానికులు అటువైపుగా వెళ్లే ఉపాధి హామీ కూలీలు గమనించి జాగ్రత్త వహించాలని కోరుతున్నారు. ఇక రక్త పింజర అనేది చాలా ప్రమాదకారి. ఇది కరిచిన తర్వాత దీని ప్రమాదకర విషయం కారణంగా రక్తం విరిగి పల్చబడుతుంది. రక్తపోటు తగ్గిపోయి గుండె బాగా బలహీనపడుతుంది. నిమిషాల వ్యవధిలో చికిత్స అందకపోతే మాత్రం ఎర్ర రక్త కణాలు ధ్వంసమవుతాయి. రక్తానికి ఉండే గడ్డ కట్టే స్వభావం తగ్గిపోయి శరీరంలో అంతర్గత స్రావాలు పెరగడం జరుగుతుంది. క్రమంగా ఒళ్ళంతా పోట్లు, వాంతులు మొదలై కరిచిన ప్రదేశంలో త్వరగా వాచుకొచ్చి గాయం నుండి పల్చబడిన రక్తం బయటకు వస్తుంది. ఇక క్రమంగా శరీరం చల్లబడి ఒళ్ళంతా చెమటలు పడతాయి. గుండె శ్వాసకోశ సమస్యలు, సెప్టిసీమియా మొదలైన వాటి కారణంగా ఆ వ్యక్తి 1 నుండి 14 రోజులలోపు చికిత్స లేకపోతే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దీనికి మన దేశంలో మందు తయారు చేస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ తయారు చేసే పాలీవాలెంట్ సీరం రక్త పింజరి విషయానికి ప్రభావవంతమైన విరుగుడుగా గుర్తించారు. ఈ మందుతో సకాలంలో చికిత్స చేస్తే ప్రాణాపాయం ఖచ్చితంగా తప్పుతుంది. ఇది మిగిలిన చాలా పాముల మాదిరిగా ఓవిపారస్ కాదు. గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లల్ని కంటుంది. దీని గర్భంలోనే గుడ్లు పగిలి పిల్లలు బయటకు రావడం జరుగుతుంది.